బ్రేకింగ్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. భూ వివాదం నేపథ్యంలో ఒక కుటుంబాన్ని గ్రామస్తులు సామాజికంగా బహిష్కరించారు. ఒక కుటుంబాన్ని వెలివేస్తున్నట్లు కొండములగం పెద్దలు ప్రజలు కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సదరు కుటుంబం భూ రికార్డులను రెవెన్యూ శాఖలో తారుమారు చేసిందని, ఎన్నిసార్లు పంచాయతీ పెట్టినా గ్రామ పెద్దల మాటలను పెడచెవిన పెట్టారని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. పెద్దలు అందరికీ నమస్కారాలు. వాళ్ళు బయట తాటలు కానీ కొక్కరేలు కానీ ఏడు పెట్టడం లేదు, పండుగ రావడం లేదు, భోజనం చెప్పడం లేదు, చెరువు పని కూడా లేదు. మీకు అందరికీ ధన్యవాదాలు. వాళ్ళు కొలగొట్టారట చెప్పడం లేదు. మనకు వాళ్ళు సాయం చేయక్కర్లేదు, వాళ్ళు మనకు సాయం చేయక్కర్లేదు. ఆ కుటుంబంతో ఎవరూ మాట్లాడకూడదని, వారిని ఏ పనులకు పిలవకూడదని, కనీసం శుభ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించొద్దని గ్రామంలో దండోరా వేయించడం పరిస్థితికి అద్దం పడుతోంది. పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం 2026 సంవత్సరం మార్చి నెల 22వ తేదీన రాయించుకున్న వారు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొండములగాం పంచాయతీలో గల గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ మరియు గ్రామ పెద్దలు మరియు పంచాయతీ ప్రజలు ఏకస్థులమై ఈ దిగువ సంతకాలను చేయు వారలం రాయించుకున్న ఏకగ్రీవ తీర్మానం. మా యొక్క గ్రామం కొండములగాం. మా గ్రామ పంచాయతీ ప్రజలు పూర్వం నుండి అన్యోన్యంగా పరస్పరము సహాయ సహకారాలను చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ క్రమంలో మా గ్రామానికి చెందిన బైరెడ్డి తౌడు సన్నాఫ్లేట్ రామయ్య మరియు ఇతని కుమారుడు బైరెడ్డి స్వామినాయుడు, బైరెడ్డి అప్పలనాయుడు దాసు, బైరెడ్డి సత్యం అలియాస్ గౌరు అను కుటుంబీకులు గత కొన్ని సంవత్సరముల నుండి భూ ఆక్రమణలు, రికార్డులను తారుమారు చేయడం వంటి ప్రజా వ్యతిరేక మరియు చట్ట వ్యతిరేక పనులను చేసి ఉన్నారు. ముఖ్యంగా గ్రామంలో సుమారు 18 కుటుంబాల వారిపై దౌర్జన్యకరమైన చర్యలను చేసినందున గ్రామ పంచాయతీ పెద్దలు మరియు గ్రామ ప్రజలు అనేక సార్లు పంచాయతీలను చేసి బైరెడ్డి తౌడు మరియు ఇతని కుమారులను తప్పుగా నిర్ధారించి తీర్పును చెప్తున్నా నలుగురు గ్రామ పంచాయతీ పెద్దలను కానీ గ్రామ ప్రజలను కానీ గౌరవించకుండా తగాయిదాలను పడుతూ గ్రామంలో అశాంతికి కారణమవుతున్నారు. ఇందుకు చివరగా ఈ దినమున రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా పంచాయతీ పెద్దలు, గ్రామ ప్రజలు 50 మంది పంచాయతీని ఏర్పాటు చేసి బాధ్యతగా పంచాయతీ ఏకగ్రీవ తీర్మానంతో బైరెడ్డి తౌడు, బైరెడ్డి అప్పలనాయుడు దాసు, బైరెడ్డి సత్యం అనే వారిపై ఈ క్రింద తెలిపిన చర్యలను అమలు జరుపుటకు ప్రమాణయుతముగా అంగీకరించి ఉన్నాము. బైరెడ్డి తౌడు, బైరెడ్డి అప్పలనాయుడు, బైరెడ్డి సత్యం అనే వారితో కానీ వీరి కుటుంబీకులతో కానీ గ్రామ ప్రజలు మాట్లాడుటకు వీలు లేదు. బైరెడ్డి తౌడు కుటుంబానికి చెందిన శుభము లేక అశుభము లేక వ్యవసాయ పనులు వగైరా పనుల్లో గ్రామ పెద్దలు కానీ ప్రజలు కానీ ఎట్టి సహాయ సహకారాలను చేయటకు వీలు లేదు. బైరెడ్డి వారికి సంబంధించిన జేసీబీలు, ట్రాక్టర్లు వగైరాలను గ్రామ ప్రజలు వినియోగించుటకు వీలు లేదు. కొండములగాం కొండల నుండి గ్రావెల్ మరియు రాయి ప్రజా సంపదను కొండల నుండి గ్రామం గుండా తీసుకువెళ్ళుటకు వీలు లేదు. బైరెడ్డి కుటుంబీకులు ఈ దినములగాయతో ఉద్దేశపూర్వకంగా కానీ దురుద్దేశపూర్వకంగా కానీ గ్రామ పంచాయతీ పెద్దలు మరియు ప్రజల మధ్య విభేదాలను సృష్టించి అశాంతికి కారణమైనతో గ్రామ పెద్దలు మరియు ప్రజలు ఈ తీర్మానం మేరకు ముక్త కంఠంతో బైరెడ్డి కుటుంబీకులపై చట్టపరమైన క్రిమినల్ చర్యలకు పోలీసుల ద్వారా ఉపక్రమించుటకు అంగీకారమైనది. చట్టానికి అనగా కోర్టు తీర్పులకు చిన్నలు పెద్దలు అందరికీ నమస్కారాలు. వాళ్ళు బయట తాటలు కానీ కొక్కరేలు కానీ ఏడు పెట్టడం లేదు, పండుగ రావడం లేదు, భోజనం చెప్పడం లేదు, చెరువు పని కూడా లేదు. మీకు అందరికీ ధన్యవాదాలు. వాళ్ళు కొలగొట్టారట చెప్పడం లేదు. సో అదే శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొండములగం గ్రామంలో మనం చూసాం. ఒక పంచాయతీలో తీర్మానం చేశారు. ఒక పెద్ద మనిషి మొత్తం చదివి వినిపించారు. సో కుటుంబాన్ని పూర్తిగా బహిష్కరించారు గ్రామం నుంచి. ఆ కుటుంబంతో ఎవరు మాట్లాడొద్దు, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పనులకు ఎవరు వెళ్ళొద్దు, వాళ్ళని కూడా ఎవరు పిలవద్దు. వాళ్ళు ఇక్కడ భూ ఆక్రమణలకు పాల్పడ్డారు, రికార్డుల్ని తారుమారు చేశారంటూ అనేక ఆరోపణలు చేశారు. తర్వాత దండోర కూడా వేయించారు ఊళ్ళో. మా ప్రతినిధి షణ్ముఖ్ మరింత సమాచారం ఇస్తారు. షణ్ముఖ్, మనం చూసాం ఒక పెద్ద మనిషి మొత్తం చదవడం చూసాం, ఆ ఊళ్ళలో దండోర కూడా వేయించారు. సో మరి ఆ కుటుంబం ఏమంటుంది? వాళ్ళపైన ఈ రకమైన బహిష్కరణ వేటు వేసిన దానికి ఆ కుటుంబం నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు ఏం జరిగింది ఆ ఊళ్ళో?
రాజేష్, మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే సామాజిక బహిష్కరణ అనేది ఏ రకంగా చూసుకున్నా కానీ అది సరైన చర్య అయితే మాత్రం కాదు. ఎందుకంటే అది ఈ నాగరిక ప్రపంచంలో అలాంటి చర్యలు అనేవి అసలు నిషేధించబడ్డాయి. అదనేది ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఏదైనా ఒక తప్పు చేసి ఎలాంటి నేరం చేసినా కానీ వాళ్ళు జైల్లో పెడతారు. జైల్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే వాళ్ళకి ఒక క్రమశిక్షణ లేకపోతే వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకొని మళ్ళీ జనజీవన స్రవంతిలో కలపాలి అనే ఉద్దేశంతో, అంటే వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకోవడం కోసం ఏదైనా ఒక చట్టపరమైన శిక్షలు విధిస్తారు తప్ప సామాజిక బహిష్కరణ అనేది అనాగరిక ప్రజలు ఇచ్చేసేది. అది ఈ ప్రస్తుతం మనం ఉన్న చట్టాలు అనేవి ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తే తప్పు ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ దానికైతే మాత్రం ఇదైతే మాత్రం సరైన చర్య అయితే మాత్రం కాదు. దాన్ని ఎవరైనా సరే సమర్థించేది లేదు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని జరిగినటువంటి ఈ కొండములగాం గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటన అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ రోజు అక్కడ మనం చూసుకున్నట్టయితే అక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సర్పంచ్ కావచ్చు, లేదంటే ఎంపీటీస్ కావచ్చు, గ్రామ పెద్దలందరం కలిపి ఈ నిర్ణయం తీసుకున్నాము. భూ వివాదంలో ఇది వచ్చినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో అది ఎవరికి చెందిన భూమి, అది మామూలుగా అయితే అది వివాదాస్పదమైన భూమి. ఆ భూమి ఏదైతే ఉందో కొత్తగా ఇంకొక వ్యక్తి తన పేరు మీద ఎక్కించుకోవడం కారణంగా ఇది ఎలా జరిగింది అనే దానిపైన చర్చకి పిలిచారు. చర్చకి పిలిస్తే ఆ డిస్కషన్ కి ఈ వ్యక్తి ఎవరైతే ఆ ల్యాండ్ రాయించుకున్నారో ఆ వ్యక్తి హాజరు కాలేదన్న ఒక కారణంతో సామాజిక బహిష్కరణ చేశారు. వాళ్ళ పనులకు కానీ వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కానీ శుభకార్యాలకు కానీ దేనికి కూడా వాళ్ళని ఎవరిని పిలవకూడదు అని చెప్పేసి అటు ఒక రకంగా వీళ్ళనే కాదు గ్రామ ప్రజలను కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్రామ ప్రజలు ఎవరు మాట్లాడాలి అనేది వాళ్ళు నిర్ణయించేది కాదు, పెద్దలు నిర్ణయించేది కాదు. వాళ్ళకి నచ్చితే వీళ్ళు మాట్లాడతారు. ఒకవేళ ఈ తప్పు చేశారంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి పోలీసులు కూడా రెస్పాండ్ అయ్యారు. ఇది సామాజిక బహిష్కరణ సరైనది కాదు, దీనిపైన మేము కంప్లైంట్ తీసుకున్నాం, అందరిపైన కూడా విశ్లేషించి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా అక్కడ స్థానిక ఎస్ఐ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రాజు రైట్, థ్యాంక్ యూ షణ్ముఖ్.